నిర్మల్ జిల్లా దుస్తూరాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో రైతులు ఆందోళనకు దిగారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకులు మిల్లర్లతో కలిసి తమను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. వెంటనే సెంటర్ సిబ్బందిని మార్చాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో 2 నుంచి 3 కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీనివ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నిర్మల్ జిల్లా దుస్తూరాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో రైతులు ఆందోళనకు దిగారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకులు మిల్లర్లతో కలిసి తమను నిండా ముంచుతూ ఉన్నారని ఆరోపించారు. వెంటనే సెంటర్ సిబ్బందిని మార్చాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో 2 నుంచి 3 కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీనివ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారంటూ కూడా రైతులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకులు మిల్లర్లతో కలిసి తమను నిండా ముంచుతూ ఉన్నారంటూ కూడా అక్కడ రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. వెంటనే సెంటర్ సిబ్బందిని మార్చాలంటూ కూడా రైతులు అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటువైపు మిల్లర్ల పైన, ఐకేపీ సెంటర్ నిర్వాహకుల పైన కూడా చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు రైతులు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శ్రీనివాస్ అక్కడ? నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవంలో రైతులైతే ఆందోళనకు దిగారు. రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడంలో ఉద్దేశం ఏంటని కూడా వారైతే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రతి సంవత్సరం తప్పు తాలు పేరిట ఇష్టం వచ్చినట్టు ఐకేపీ కేంద్ర నిర్వాహకులు మిల్లర్లతో కలిసి తమను నిండా ముంచుతున్నారంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంటర్ సిబ్బందిని మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే గతంలో కూడా ఈ సెంటర్ ను ప్రస్తుతం ఐకేపీ సెంటర్ కొనుగోలు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గతంలో వారికి కేటాయించారు. దీంతో పూర్తిగా తమని నిండా ముంచారంటూ కూడా రైతులైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మాయిచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఎవరైతే వారికి వత్తాసు పలుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. తమని ఇబ్బందులకు గురి చేశారంటూగా గత ఏడాది ఈ ఐకేపీ సెంటర్ లో రైతులు కూడా ఆందోళన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు 41 కేజీల చొప్పున కాంటా వేయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం 42 నుంచి 45 కిలోల చొప్పున కాంటా వేసి మళ్ళీ మిల్లులకు వెళ్లిన తర్వాత అక్కడ మ్యాచే రాలేదు. తరుగు పేరిట కూడా మరో 2 నుంచి 3 కిలోలు చొప్పున కట్ చేస్తూ తమని నిలువున దోచేస్తున్నారంటూ కూడా రైతులైతే మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఏసీ చైర్మన్ భూషణ్, ప్యాక్స్ చైర్మన్ శైలజ రమేష్ రావులను ఖచ్చితంగా ఈ అవకతవకలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని రైతులను కూడా ఆదుకోవాలంటూ రైతులైతే ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వైపు ఏఎంసీ చైర్మన్ వారికి భరోసా కల్పించడంతో అయితే ప్రస్తుతానికైతే ఆందోళన విరమించారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులైతే ధాన్యాలను అయితే ఇటు ఐకేపీ సెంటర్లకు అయితే తీసుకొస్తున్నారు. కానీ ఐకేపీ సెంటర్ లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకపోవడంతో అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.